హాయ్ ఫ్రెండ్స్, చూసారా గోధుమ పిండి బోండాలన్నమాట. చెప్తా నీట్గా కొంచెం షుగర్ వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వాటర్ పోసుకొని కూడా కలుపుకోవచ్చు. నేనైతే షుగర్ వేసాను. బోండాలు అనమాట, స్వీట్ బోండాలు గోధుమ పిండితో. చూడండి, ఇప్పుడు వేస్తాను. ఇది ఒక ½ అన్ అవర్ అట్లా నానితే బాగుంటుంది పిండి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. కొంచెం అది తినే సోడా వేసుకోవాలి. మిగతాది ఇలా షుగర్ వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వేసుకొని కూడా వేసుకోవచ్చు, షుగర్ వేసి కూడా వేయచ్చు. చూసారా, పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యేదాక ఇలా కలపాలన్నమాట బాగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన నూనె పోసుకుందాం. నూనె కాగాలి కదా, నూనె కాగే వరకు వెయిట్ చేసి నూనె కాగాక ఇద్దాం. చూసారా, ఇలా బొడగలు రావాలన్నమాట. బొడగలు వస్తే బాగా నీట్గా వస్తాయి. వేసేద్దాం ఇప్పుడు. చూసారా, ఇది బాగా హైలో పెట్టి వేయించితే త్వరగా ఏగిపోతాయి, కానీ లోపల ఉడకదు అనమాట. కొంచెం సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి వేయించుతూ ఉండాలన్నమాట. అప్పుడు బాగా నీట్గా వస్తాయి. మనకి కొన్ని స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. చూసారా, మళ్ళీ వేద్దాం. వేసుకునేటప్పుడు నీట్గా ఇలా వేసుకుంటే రౌండ్గా బాగా వస్తాయి. వెంటనే అయిపోతుందండి స్వీట్ తినాలనిపించినప్పుడు. చూడండి ఎంత స్మూత్గా, పెద్దవాళ్ళు పిల్లలు కూడా తినొచ్చు అనమాట. చూడండి, టిష్యూ పేపర్లో వేయాలి ఇది. ఈసారి ఇలా మన ఇష్టం, మనం ఎలాగైనా వేసుకోవచ్చండి. కాకపోతే ఇది పునుగులకి కలిపాం కదా బోండాలకి, అలా కాకుండా మనం కొంచెం గసగసాలు, కొంచెం కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు బెల్లం కలుపుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టేసి ఇలా వేసుకోవాలి. రెడీ అయిపోయినాయి స్వీట్ బోండాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.